వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇక తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 2వ తేదీ నుంచి గడప గడపకు తెలుగుదేశం అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే గడప గడపకు అంటే ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తలు వెళ్ళి వారికి మేలు జరుగుతుందా లేదా, పథకాలు వస్తున్నాయా లేదా అని చెప్పేసి చూసుకునేటువంటి ఒక కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిన్న మచిలీపట్నంలో కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి నారా లోకేష్ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారిని గుర్తిస్తున్నాం, ఫోటో స్టార్స్ ఉన్నారు వారిని గుర్తిస్తున్నామని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే రాజకీయాల్లో, ప్రస్తుత రాజకీయాల్లో గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి నిజమైనటువంటి కార్యకర్తలకి మరి పార్టీలు విలువ ఇవ్వటం లేదు. కొంతమంది కేవలం హడావిడిగా వచ్చి ఫోటోలు దిగేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని హడావిడి చేసిన వాళ్ళకి మాత్రమే సమాజంలో కూడా విలువ ఉంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమంది కొన్ని పార్టీల తరపు నుంచి టీవీ చర్చల్లో వచ్చి హడావిడిగా 4-5 మాస్ డైలాగులు కొట్టేసి మరి వెళ్ళిపోయేటువంటి వారికి ఎక్కువ విలువ, ఇంపార్టెన్స్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీల్లో ఉంది. కానీ నిజంగా గ్రామంలో పార్టీ కోసం పార్టీ జెండా భుజాన వేసుకొని కార్యకర్తలకి కష్టం వస్తే కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి గ్రామస్థాయి పార్టీ నాయకులకి విలువ లేదు, మండల స్థాయి పార్టీ నాయకులకు విలువ లేదు. ఎవరైతే ఫోటో స్టార్లు ఉంటారో వారికి విలువ ఉంది. ఎవరైతే మీడియాలో కాస్త హడావిడి చేసి మరి సోషల్ మీడియాలో 4 వీడియోలు వదులుతారో వారికి మరి ఎక్కువ ఇంపార్టెన్స్ రాజకీయ పార్టీలు ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశంలో ఇలాంటివి ఇక చెల్లవు అని చెప్పేసి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం మీటింగ్లో కొండ బదలు కొట్టినట్టు చెప్పేశారు. ఎవరు నిజమైన కార్యకర్త మేము గుర్తిస్తున్నాం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కార్యకర్తలు గుర్తించే కార్యక్రమానికి నేనే శ్రీకారం చుట్టబోతున్నాను. అందరినీ కలుస్తాను, ప్రతి కార్యకర్తని కలుస్తాను. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గంలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులందరినీ కూడా కలిసి వారికి దిశానిర్దేశం చేసి వారికి అండగా ఉంటానని హామీ నేను ఇవ్వబోతున్నానని చెప్పేసి నారా లోకేష్ గారి ప్రకటన ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఎందుకంటే 2019 తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఓటమికి కారణం, 23 స్థానాలకు పడిపోయిన పరిస్థితి కారణం కార్యకర్తలను గాలి కొదిలేయటం. 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అఫ్కోర్స్ జనసేన పార్టీ అప్పుడు పోటీ చేయలేదు, కానీ మద్దతు ఇచ్చింది టీడీపీకి, బీజేపీకి. కానీ కూటమి అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు, కార్యకర్తలను గాలికి వదిలేశారు. మరి అప్పుడు లోకేష్ గారు ఏమీ అసెంబ్లీకి పోటీ చేయలేదు. తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రిని చేశారు చంద్రబాబు గారు. మరి ఆయన మంత్రిగా మరి ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించారు. ఎవరైతే ఈ ఫోటో స్టార్లు, ఎవరైతే హడావిడి బ్యాచ్ ఉంటుందో వారే చేరారు. కానీ పార్టీ అధిష్టానం చుట్టుపక్కల నిజంగా గ్రౌండ్లో కష్టపడి పార్టీ కోసం బలంగా నిలబడి పనిచేసినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ ఆ నాయకుల్ని సాటిస్ఫై చేయలేకపోయింది, వారిని గుర్తించడంలో ఫెయిల్ అయింది. కాబట్టి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరి సంస్థాగతంగా బలమైన నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకి పడిపోవడానికి కారణం కార్యకర్తలను పట్టించుకోకుండా వదిలేయటమే. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నారా లోకేష్ గారు ఫోటో స్టార్స్ ఎవరైతే ఉంటారో వారిని గుర్తిస్తాం, కానీ వారి గుర్తింపు వారికే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరైతే హడావిడి చేసి హైలైట్ అవుతారో వారిని గుర్తిస్తాం, వారి గుర్తింపు వారికే ఉంటుంది. గ్రౌండ్లో పార్టీ జెండా భుజాన మోసి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారిని ఇంకా బలంగా గుర్తిస్తాం, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామనే రీతిలో లోకేష్ గారు మచిలీపట్నంలో ఇచ్చే స్పీచ్ ఏదైతే ఉందో అది జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు కూడా ఆయన ఖచ్చితంగా ఈ విషయంలో ఫాలో అవ్వాలి, ఈయన అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించి 2024 ఎన్నికలకు వచ్చేసరికి 11 స్థానాల్లో పట్టుమని పడిపోయాడు. పతనం అయిపోయింది పార్టీ, ప్రతిపక్ష హోదా కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వెక్కి ఏడ్చాడు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కార్యకర్తలను గాలి కొదిలేయటం. ఎక్కడో హడావిడి బ్యాచ్ని, ఫోటోషూట్ బ్యాచ్ని తీసుకొని వచ్చి వారికి అన్ని పదవులు కట్టబెట్టడం, వ్యాపారాల్లో వారిని భాగస్వాములు చేయటం, స్కాముల్లో వారిని కూడా భాగస్వాములు చేయటం. ఉదాహరణ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి ఆ లెక్కర్ స్కామ్లో వెంకటేష్ నాయుడు అనేటువంటి ఒక అతను 100 కోట్లు సంపాదించి అతను కూడా ఇప్పుడు స్కామ్లో రిమాండ్లో ఉన్నాడు.
వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి పార్టీకి సంబంధం లేదు. ఇలాగా రాజ్యాంగేతర శక్తులందరినీ ప్రోత్సహించి నిజమైన కార్యకర్తలనేమో చెప్పెత్తుకొని అడుక్కునేలా చేసి పార్టీ కోసం కష్టపడినటువంటి వారందరినీ గాలికి వదిలేసి అసలు ఎవరో తెలియనటువంటి వాళ్ళని హడావిడి బ్యాచ్ని మొత్తాన్ని కూడా చుట్టూ పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 151లో 5 పోయి 11కి పరిమితమయ్యాడు. సో ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందాడు. ఎందుకు పొందాడు? అధికారం వచ్చినాక కార్యకర్తలను గాలికి వదిలేశాడు కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలో రాకపోతే 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 50 స్థానాలు తగ్గాయి కాదు. తమ అధినేత తమను గుండెల్లో పెట్టుకొని తమ గుండెల్లో పెట్టుకొని చూసుకున్న తన పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన కనీసం దగ్గర నుంచి కూడా చూసే అవకాశం మేము కోల్పోయామని చెప్పేసి నియోజకవర్గాల్లో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వం సంబంధించిన నాయకులు అందరూ కూడా అసహనానికి లోనే ఇతను రాజకీయాలకు పనికిరాడు, ఇతను వాడుకోవటానికే మనుషులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టారు జనం. ఇప్పుడు జనసేన ప్రస్తావన తీసుకొద్దాం మనం. 2014లో ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది, ఆ పార్టీ నిర్మాణం జరిగింది, ఆవిష్కరించారు ఆ పార్టీని. అయితే 2014 నుంచి ఆయన పోరాటం చేశాడు. ముందు చంద్రబాబు గారికి బీజేపీకి మద్దతు ఇచ్చాడు, సక్సెస్ అయ్యారు. 2019లో సొంతంగా పోటీ చేశారు. ఆయన తక్కువ ఓట్లతోటి భీమవరం గాజువాకలో ఓడిపోయారు. జనసేనకి ఒక సీటు గెలిచారు, రాజోల్ నియోజకవర్గం. ఆయన కూడా ఒక సంవత్సరం తిరిగేలోపు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయాడు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభలు పెట్టిన జనాలు లక్షల్లో స్వచ్ఛందంగా బైకుల్లో కారులో వారి భోజనం వారు కట్టుకొని బాక్సులో పెట్టుకొని వారు మంచినీళ్ళు వారు తెచ్చుకొని వారు పెట్రోల్ వారు కొట్టుకొని వచ్చారు. దేనికోసం? ఆయన ఏదో సాధిస్తాడు, ఆయన సక్సెస్ అయితే మమ్మల్ని అందరినీ ఏదో ఉద్ధరిస్తాడు, మా కార్యకర్తలందరినీ కూడా మమ్మల్ని గుర్తిస్తాడు, మా జీవితాలు బాగుపడతాయి, మేము ముందుకు వెళ్తాం, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలోపేతం అవుతాం అని చెప్పేసి ఆయన వెనక నడిచారు. ఫలితంగా చూస్తే 2024 ఆయన పొత్తు పెట్టుకుంటే అయినప్పటికీ కూడా సరే ఆయనకు అవకాశం ఇద్దామని చెప్పేసి ఆయనకు అవకాశం ఇచ్చారు. 21కి 21 ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి ఒక సక్సెస్ ఆయన సాధించాడు. ఇప్పుడు ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలు కలిసే పరిస్థితి లేదు. 21 నియోజకవర్గాలు మినహాయించి మిగతా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చేయాల్సింది ఏంటంటే లోకేష్ గారిలాగా ఎవరైతే గ్రౌండ్లో కష్టపడి పనిచేశారో పాయింట్ ఆఫ్ కాంటాక్టు లేదా మాజీ ఇన్ఛార్జీలు ఎవరైతే నియోజకవర్గ మండల స్థాయి ద్వితీయ తృతీయ స్థాయి నేతలు ఎవరైతే పనిచేశారో వారిని గుర్తించి వారిని పిలిపించుకొని నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా వారితో మాట్లాడి వారి సమస్యలు ఉన్నా తీర్చి వారిని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని కనుక పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడితే ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవడం ఖాయం, అది ఎవరు ఆపలేరు. కానీ కార్యకర్తలను కలవకుండా కార్యకర్తను పార్టీ ఆఫీసుల్లోకి వచ్చే క్రమంలో భాగంగా వారికి ఆ యాక్సెస్ కూడా కల్పించకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించదు. అయితే కొంతమంది భజన బృందాలు కేవలం మేము భజనే చేస్తాం, తప్పులను ఎత్తి చూపం అని చెప్పేసి కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అయింది. ఆయన కూడా 2024 ఎన్నికలకు ముందు సార్ మీరు ఇచ్చిన పథకాలు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు, ప్రపంచ దేశాలన్నీ కూడా మేము చూసి వచ్చాము, ఎవరు ఇవ్వలేదు ఆ పథకాలు, అసలు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు సార్, అసలు మీరు ఆయనకు 100 రెట్లు ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మీరు అసలు ప్రజల్లో తిరగాల్సిన అవసరం లేదు, మీరు నామినేషన్ వేసి అలా మా నియోజకవర్గం వచ్చి ఒక్కసారి చెయ్యి అలా ఊపితే చాలు, మేము బంపర్ మెజార్టీతో 50,000 మెజార్టీ తోటి మన ఇన్ఛార్జీలు అందరూ గెలుస్తారు, కాబట్టి మీరు అసలు మీకు నాయకులతో పని లేదు, అద్దంకిలో పోటీ చేసేవాడిని తీసుకెళ్ళి మీరు గుంటూరులోని విజయవాడలోని పోటీ చేయించండి, విజయవాడలో పోటీ చేసేవాళ్ళని తీసుకొని వెళ్ళి నెల్లూరులో పోటీ చేయించండి, శ్రీకాకుళం అభ్యర్థిని తీసుకెళ్ళి చిత్తూరులో పెట్టండి, చిత్తూరులో అభ్యర్థిని తీసుకెళ్ళి శ్రీకాకుళంలో పెట్టండి, అభ్యర్థులను చూడరు సార్, మిమ్మల్నే చూస్తారు, మీకు ఖచ్చితంగా 151కి ప్లస్ వస్తాయి, 151 175 మధ్యలో వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అదే భ్రమలో పెట్టారు. ఎవరైనా పాపం నిజంగా కష్టపడ్డ కార్యకర్తలు పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీ అన్యాయం అయిపోతుందని చెప్పి ఎవరైనా నోరెత్తితే అరే వీళ్ళు కోవట్లని లేకపోతే రకరకాలుగా వారిని ముద్ర వేసి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించి నిజమైన వైసీపీ నేతలందరినీ దూరం చేసుకున్నారు ఆ పార్టీ అధిష్టానం. సో జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినా తెలియకుండా ఉండిపోయాడు, ఫలితం ఆ పార్టీ పతనం అయిపోయింది. ఈరోజు ఆ పార్టీ నిర్మాణం కోసం ఆయన ఎన్నో ముప్పతిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి జనసేనకు రాకుండా ఉండాలంటే జనసేన అధినేత చుట్టుపక్కల ఉండేటువంటి నాయకులు వాస్తవాలను చెప్పాలి, ఎప్పటికప్పుడు ప్రజల నాడిని పట్టుకొని అధినేతకు అందించాలి. సార్ మన గురించి ఈ జిల్లాలో ఇలా ఉంది, మన గురించి ఈ నియోజకవర్గంలో మన పార్టీ గురించి ఈ విధంగా ఉంది, మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు, మీరు ఈ విధమైన కార్యక్రమాలు చేయండి, ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహించండి, మన జిల్లా అధ్యక్షులను ప్రోత్సహించండి, లేకపోతే మార్చాల్సిన దగ్గర ఇన్ఛార్జీలు మార్చండి, కొత్త ఇన్ఛార్జీలు పెట్టండి, కొత్త అధ్యక్షులు పెట్టండి అని చెప్పి చెప్పుకోవాలి. నిజంగా కష్టపడే కార్యకర్తను గేటు దగ్గర మనం ఆపకూడదు సార్, డైరెక్ట్గా రావాలి, వచ్చి కూర్చోవాలి, కూర్చుని వారి సమస్య ఏదో ఉంటే లెటర్ రాసి ఆ బాక్సులో వేసేసి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పాల్సినటువంటి పెద్దలు పార్టీ అధిష్టానం చుట్టూతా వారు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. సో అలాంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఇబ్బంది జనసేనకు జరగకూడదని చెప్పేసి పాప నిజమైన కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు.
వారి అభిప్రాయాలు వెలుబుస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా వారి మీద కొంతమంది టీడీపీ వారు వీళ్ళు కోవట్లు అని చెప్పేసి ముద్రేస్తున్నారు. ఎందుకంటే జనసేన పెరిగితే టీడీపీ తరుగుతుంది కాబట్టి జనసేన పెరగటం ఇష్టమైన తెలుగుదేశం వాళ్ళు జనసేన కోసం బలంగా గొంతెత్తుతున్నటువంటి బలమైన నేతల్ని కోవట్లుగా ముద్ర వేసి వారిని అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు కూడా నారా లోకేష్ గారిని కొన్ని విషయాల్లో మరి ఆయన్ని కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే ఆయన కార్యకర్తల్ని గుండెలో పెట్టుకుని చూసుకునే కార్యక్రమం, కార్యకర్తలను కలిసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నాడో, కష్టపడే వాళ్ళని ఫోటోషూట్ బ్యాచ్ని ఒక రకంగా ట్రీట్ చేస్తానన్నాడు, సోషల్ మీడియా బ్యాచ్ని ఒక రకంగా ట్రీట్ చేస్తున్నాడు, గ్రౌండ్లో కష్టపడి తిరిగే వాళ్ళని ఎక్కువగా స్పెషల్గా ట్రీట్ చేస్తాను. వారిని ఖచ్చితంగా వారందరినీ నేను కలుస్తాను, వారి సమస్యలు తీరుస్తాను, కలిసి ముందుకు వెళ్తానని చెప్పేసి మరి అందరికన్నా చిన్నవాడైనా సరే కూటమిలో నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి అద్భుతమైన ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, నారా లోకేష్ అనే పేరు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారైనా నారా లోకేష్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన యొక్క ముందు చూపు నిర్ణయాలు, ముందు చూపు మాటలు చాలా స్పష్టంగా అందరికి అర్థమవుతున్నాయి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా నారా లోకేష్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆయన కూడా తీసుకుంటే ఆ పార్టీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా భవిష్యత్తులో ఆ అధినేత కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ అంతుపెట్టిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆయన కార్యకర్తలను కలుస్తాను, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు ఇప్పుడు నేను వారిని ఎంకరేజ్ చేస్తాను, మరి గత ప్రభుత్వంలో పదవులు అనుభవించే గోడ మీద పిల్లిలాగా ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారిని పక్కన పెట్టేసి కొత్త వారికి యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తానని చెప్పేసి ఇప్పుడు కళ్ళు తెరిచారు జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ జూలై 2 నుంచి ఏదో కొత్త కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు. సో అదేవిధంగా నిజంగా అంటే ఆయన మాటల్లో చెప్పిన కనుక చేతలు కనుక ఇంప్లిమెంట్ చేసి చూపిస్తే నారా లోకేష్ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా తయారవుతాడని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు.